హాయ్ అండి. చూస్తున్నారా? ఈరోజు వీడియో అయితే వంగ చెట్టు గురించి చెప్తూ కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది. అవి కూడా చేసుకుందాం. వంకాయలు అయితే చెట్టు నిండా కూడా చాలా బాగా పూత, పిందె బాగా వచ్చింది చూడండి. ఒకసారి మొత్తం చూపిస్తాను. ఆకుకి కూడా ఎన్ని పిందెలు వచ్చాయో, ఒక్కో దగ్గర 10 పిందెలు కూడా వచ్చాయి. ఇంత బాగా పూత ఎలా వచ్చింది, నేను ఏమి ఇచ్చానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. కనిపిస్తుందండి పూత ఉంది, పిందె ఉంది, కొన్ని కాయలు తయారయ్యాయి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటూ అసలుకి దీనికైతే నెమటోడ్స్ వచ్చాయండి. ప్లాంట్ డల్ అయిపోయింది. నేను తీసేద్దాం అనుకున్నాను, కానీ ఒకసారి చూద్దాము అని చెప్పి నేను ట్రైకోడర్మా విరిడే, వ్యాము, సుడోమోనాసు, మెట్రైజము ఇవన్నీ మిక్స్ చేసి ఒక 2-3 స్పూన్స్ వేర్ల దగ్గర ఇచ్చానండి. ఇచ్చాక కాపు అయితే ఇలా వచ్చింది. ఇక్కడ ఇది కొంచెం డ్యామేజ్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది నాకు కాండం దగ్గర, కానీ ఇంత బాగా కాపు వస్తుంది అని అసలు అనుకోలేదు. ఇక్కడ కొద్దిగా దగ్గరలో ఇచ్చాను అనమాట, 1 ఇంచ్ తప్పించి కొద్దిగా అక్కడ వేసాను. వేసేసరికి ఇంత బాగా కాపు వచ్చింది. ఇదంతా డల్ అయిపోయింది, అసలు మొత్తం ఏదో జివికినట్టు అయిపోయింది వేరు దగ్గర. అట్లాంటిది ఇంత బాగా వచ్చింది. ఇంకా నెమటోడ్స్ ఏమన్నా ఉంటే పోతాయని నేను బంతి కొమ్మ పెట్టాను, నాటుకుంది. ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కదండి, ఇప్పుడు బంతి కొమ్మలు పెట్టుకున్న ముదురు కొమ్మలు తీసి చక్కగా వచ్చేస్తాయి. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్. చూసారు కదా వంగ చెట్టు. ఫస్ట్ ఈ వంకాయలు అయితే కోసుకుందాము, ఆ తర్వాత మీకు దీని గురించి చెప్తాను. నేను ఏమి ఇచ్చాను అని, నెమటోడ్స్ వచ్చిన చెట్టుకి ఏమి ఇస్తే ఇట్లా మళ్ళీ కోలుకుంది అని. పైన కోతులు అయితే బాగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు అని అవి క్లాతులు అవి ఇవి ఇంకా మామిడాకులు కూడా నేను వంకాయలకి అడ్డం పెడుతూ ఉంటాను. అవి కనిపించకుండా ఎండుటాకులు, పచ్చాకులు అట్లా కవర్ చేసి ఏదో ఇట్లాగా కోసుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు పిందెలు పడడం, కోతులు తినిపోవడం అస్సలు ఉంచవండి మాకు. ఇలాగ కోసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కళ్ళు బుట్టలు బుట్టలు కోస్తుంటారు. కోస్తున్నప్పుడు అబ్బా మాకు కోతులు ఉంచావు కదా, ఒక్క చెట్టుకే కేజీ కాయలు వచ్చేవి అని అనుకునేదాన్ని. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. దీనికి కూడా వదిలేస్తే కేజీ కాయలు అవుతాయి, అన్ని పిందెలు వచ్చాయన్నమాట. నేనైతే ఈ ప్లాంట్కి జీవామృతం చేసి ఇచ్చానండి. ఒక వారం 10 రోజులు 15 రోజులు అలాగా తప్పించి ఇస్తూ వచ్చాను. ఆ తర్వాత బీట్రూట్ బెల్లం కలిపిన ద్రావణం కూడా ఇచ్చాను. చూడండి లేతగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా. ఇలా కోసుకొని తింటే ఆ రుచే వేరు. ఇక్కడ కొన్ని ఉస్తికాయలు కూడా ఉన్నాయండి. ఉస్తికాయలు కూడా చాలా బాగా వచ్చాయి. అసలు చెట్టు అయితే వృక్షంలాగా తయారవుతుంది. ఒకటే ఒక చెట్టు చాలా పెద్దగా అయింది. ఇవన్నీ బాగా తయారయ్యాయి, ముదిరాయి. మన సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. సీడ్స్ కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, వాళ్ళ కోసం అని చెప్పి నేను సీడ్స్ కూడా కలెక్ట్ చేస్తాను. సీడ్స్ ఎలా కలెక్ట్ చేస్తానో వీడియో కూడా పెడతాను, షార్ట్స్లో పెడతాను. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎలాగో తెలుస్తుంది. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇవి కావాలన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి, నాకు వీలైతే నేను అందిస్తాను. ఈ సీడ్స్ చాలామంది అడుగుతున్నారు. ఇవి బంకకాయలు అని అనుకుంటున్నారండి. బంకకాయలు కాదు ఇవి టర్కీ బెర్రీ అంటారు, లేదంటే అడవి వంగ అంటారు. మన అడవి వంగకే ఇప్పుడు మన గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా దీనికే గ్రాఫ్ట్ చేస్తారు. నేను అది వరకు వీడియోలో కూడా మీకు చెప్పాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుందని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇవన్నీ ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి. ఇవి హెల్త్ పర్పస్ చాలా మంచిది, గుండెకి మేలు చేస్తాయి. అట్లాగే ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బీపీని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ఈ షుగర్ వ్యాధికి కూడా బాగా పనిచేస్తాయి అని చెప్తారు. అందుకని ఇవి అప్పుడప్పుడు మన ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఇవి అందరూ పెంచుకుంటున్నారు, అందరి గార్డెన్స్లో కూడా ఉంటున్నాయి. ఇంక ఇక్కడ వర్షాలకి మల్బరీ కనిపిస్తుందండి, ఎంత బాగా వచ్చింది కదా.
కొమ్మ నిండా ఉన్నాయి మల్బరీ ఫ్రూట్స్ అయితే. ఇవన్నీ ఇంత బాగా రావడానికి మనం వీటికి ఇచ్చే ఎరువులేనండి. ఎరువులు మనం మెయిన్ సాయిల్ మిక్సింగు, దానివల్లే మనకి ఇంతగా కాపు వస్తుంది. ఇంకా అక్కడక్కడ గుత్తులు గుత్తులు, చాలా గుత్తులు అయితే ఉన్నాయి. బాగా కాపు రావడానికి మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అవి ఏవి మనం కింద పారవేయకూడదండి వృధాగా. మనం చెట్లకే పోసేస్తూ ఉంటే చాలామంది అట్లాగే చేస్తూ ఉంటారు. ఇంకెవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి తెలుస్తుందని నేను చెప్తున్నాను. ఏవి కూడా కిచెన్లో వచ్చినవి ఏవి కూడా వేస్ట్ చేయకూడదండి. పాల గిన్నెలతో సహా కడిగి చెట్లకే పోస్తే వాటికి అది సరిపోతుందనమాట. మనకి చాలా చక్కగా కాయలు, పండ్లు వస్తాయి. నేనైతే ఏది వేస్ట్ చేయను, కిచెన్ వేస్ట్ చేయను. అట్లాగే మామిడి చెట్టు, మామిడి ఆకులు కూడా బయట పడేయను. అవన్నీ కూడా చెట్లకే వాడతాను. కంపోస్ట్ చేసి కంపోస్ట్లో వేస్తాను కాబట్టి ఇంత చక్కగా వస్తున్నాయి. ప్లాంట్ కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో. ప్రతి ఆకు కూడా చాలా పెద్దగా వచ్చాయి. కొమ్మలు అయితే చాలా విరివిగా వచ్చాయి. మళ్ళీ కొత్త పూత కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం ఇలాగ కొమ్మలతో కట్ చేసామంటే అక్కడి నుంచి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ వస్తాయి మనకి. ఇలాగ కొమ్మలు తీసేయాలి, కొంచెం ముదురు ప్రోనింగ్ చేసినట్లుగా చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఇన్ని వంకాయలు, ఉసిరికాయలు అయితే కోసాము. ఈ ముదిరిన కాయల నుంచి మనకి సీడ్స్ అయితే చాలా వస్తాయి. ఇందులో సీడ్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ నేను సేవ్ చేసి అందరికీ ఇస్తాను. ఈ అన్నా వెరైటీ యాపిల్ రకం అండి. చూడండి చక్కగా ఒక్క చోటే 6 మొగ్గలైతే వస్తున్నాయి. మొగ్గ అలా ఉంటుందన్నమాట. నేను ఫ్లవరింగ్ కూడా వచ్చింది, మీకు అవి కూడా చూపెడతాను, సైడ్ ఇస్తాను చూడండి. ఈ యాపిల్ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కదండి చూడటానికైతే. ఇవైతే సమ్మర్లో ఒక 2 ఫ్లవర్స్ వచ్చి అవి ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చాయి. నేను ఏమేమి ఎరువులు ఇచ్చాను, ఏమి లిక్విడ్స్ ఇచ్చాను, మళ్ళీ ఇలా రావడానికి అనేది మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఇక్కడైతే గోంగూర ఉంది. ఈ గోంగూర అంతా కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈ గోంగూర చాలా బాగా వస్తుంది ఈ సమ్మర్లో. ఇది ఒకటే చెట్టు అండి. మనం అట్లాగా తలలు తుంచేసామంటే చాలు, మళ్ళీ బుషీగా వస్తుంది. ఒక్కో దగ్గర నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయన్నమాట. ఇలా మనం 2 చెట్లు ఉన్నా సరే మనకి గోంగూర అయితే చాలా వస్తుంది. ఇది తెల్ల గోంగూర. తెల్ల గోంగూర పులిహోర గోంగూర చేసుకుంటారు. అట్లాగే దీన్నే ఉప్పు గోంగూర కూడా చేసుకునేది ఈ ఆకేనండి. ఈ ఆకు అలా నిలవ ఉంటుందన్నమాట ఉప్పు గోంగూరకి. చాలా బావుంటుంది. పూర్వకాలంలో ఇదే ఎక్కువ వాడుకునేవాళ్ళు. ఎర్ర గోంగూర కంటే ఇదే హెల్త్‌కి చాలా మంచిదని చెప్తుంటారు. మా అమ్మమ్మ అయితే కుండల్లో ఉప్పు పోసి ఊరేసేదనమాట. లేయర్లుగా పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి నూరుకునేవాళ్ళంట. ఈ ఆకైతే అందరూ పెంచుకోవచ్చు. చూడండి ఒక చెట్టుకి ఇంత ఆకైతే కోసాను. ఇంకా వేరే దగ్గర కూడా ఉంది, అది కూడా కోసేస్తాను. ఇంకా ఎర్ర గోంగూర కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా ఉంది చూడండి, లేతగా ఉంది బాగా. ఇలా తుంచేసుకున్నామంటే చాలు, మళ్ళీ బుషీగా వచ్చేస్తుంది. ఇవి మన గార్డెన్లో ఒకసారి కనుక పెట్టుకున్నామంటే చాలు, చాలా ఈజీగా మళ్ళీ మనం విత్తనం నాటక్కర్లేదు. ఇంకా చాలా బాగా వస్తాయి ఎక్కడ పడితే అక్కడ. ఈ బాటిల్లో చూడండి, నేనైతే ఇందులో వెయ్యలేదు, దానికై అదే మొలిచింది. చిన్న బాటిల్ విత్తనం పడింది, ఇంత పెద్ద చెట్టు అయింది. మళ్ళీ దీన్ని ఒకసారి తుంచాను కూడా, మళ్ళీ రెండోసారి ఈ బాటిల్లోనే చూడండి ఎంత ఆకు తుంచుతానో. నేనైతే ఇవి పెట్టడం కూడా ఫస్ట్ కొమ్మలే పెట్టాను. 1, 2 కొమ్మలు తీసుకొచ్చి ఊరు నుంచి నాటానండి. వాటితోటే ఇలా అన్ని తర్వాత సీడ్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇలా వస్తూనే ఉంది. ఇంకా నేను ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడేమో ఎర్ర గోంగూర ఉంది. ఎర్ర గోంగూర మాత్రం నేను నాటాను, ఇది గ్రో బ్యాగ్లో నాటాను. చిన్న ఇవి మనకి ఇవి గోధుమ పిండి వస్తాయి కదండి, 2 kgs బ్యాగ్లో నాటాను అనమాట. దాంట్లోనే ఎంత చక్కగా పెరిగింది. ఈ మొత్తం కూడా కట్ చేస్తున్నాను. మొదల దగ్గర కట్ చేసుకున్నామంటే మళ్ళీ చిగురులు వేసుకొని వస్తుంది మనకి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అడపాదడప అప్పుడప్పుడు ఇలా మన గార్డెన్లో చిన్న చిన్న వాటితోటే
మనం ఈ గోధుమ పిండి కొన్నాక పడేస్తాం కదండి కవరు, కానీ పడేయకుండా కొంచెం మట్టి ఇలా కలిపి పెట్టుకున్నామంటే చాలు. చూడండి ఎంత చక్కగా గోంగూర అయితే కోసుకుంటున్నాను నేను. ఇలా మీరు కూడా పెంచుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి. ఆకుకూరల వరకైనా ఆర్గానిక్గా హెల్తీగా తినడానికి ట్రై చేయండి. ఇది ఎర్ర గోంగూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మొత్తం మీద ఇంత ఆకైతే కోసేసాను. ఇదంతా కూడా కలిపి రెండు కలిపి పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. ఎర్రది పులుపు ఉంటుంది, తెల్లదేమో పులుపు ఉండదు అనమాట. ఇది మునగాకు కోతి విరిచేసింది, కొంచెం కరివేపాకు కూడా కోసుకున్నాను. ఇంట్లో ఈ రెండు కలిపి కారపొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మునగాకులో కరివేపాకులో ఉన్నన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇంకా దేంట్లోనూ లేవండి. ఈ వీడియోలో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. దానివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీరు వీడియో చూడగలుగుతారు. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.